So, hi everyone, let us explore SKN cricket ground today. ఈ గ్రౌండ్ మేము నార్మల్లీ క్రికెట్ ఆనికి సండే బుక్ చేసుకున్నాము. సో ఈ గ్రౌండ్ ఎట్లుంది పిచ్ రిపోర్ట్ అండ్ వాట్ ఆల్ థింగ్ వీ అబ్జర్వ్డ్ అదంతా ఎక్స్ప్లోర్ చేసాము. ఎందుకంటే దీని గురించి ఎక్కువ వీడియోస్ అయితే నేను చూడలేను అండ్ డీటెయిల్స్ దీని గురించి. సో ఓవరాల్ మీకు పిచ్ అండ్ ఇక్కడ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఈ పిచ్లో అన్నీ మాట్లాడుకుందాం. సో ఇక్కడ మనం ఎంట్రన్స్ కాగానే పార్కింగ్ ఏరియా ఉంటుంది. సో పార్కింగ్ ఏరియా అండ్ ఇక్కడ అకాడమీ, ఇది నార్మలీ ఒక క్రికెట్ అకాడమీ. లెఫ్ట్ సైడ్ అందరూ క్రికెట్ ఆడుతుంటారు, చిన్న చిన్న పిల్లలు, అండ్ రైట్ సైడ్ మనకి. సో ఇక్కడ మనకి నెట్ ప్రాక్టీసెస్కి కూడా సపరేట్ నెట్స్ ఉన్నాయి. సో మామూలుగా అయితే పిల్లలు ప్రాక్టీస్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనం చూస్తే అబౌట్ గోయింగ్ టు పిచ్ అండ్ ఎక్స్ప్లోర్ పిచ్ ఎట్లుండే. సో మార్నింగ్ మేము 6 o'clock పోయిండే. ఇక్కడ అంతా గ్రాస్ పైన లిటిల్ బిట్ ఇట్లా మాయిశ్చర్ ఉండే. సో అంత ఫాగ్, అదంతా స్నో వాటర్ అట్లా ఇట్లా ఇక్కడ అంతా గ్రాస్ పైన ఉండే. సో ఇనీషియలీ బ్యాటింగ్ బౌలింగ్ ఆడేటోళ్ళకి బాల్ అంత ఫాస్ట్గా మూవ్ అయిపోతూనే ఉంటుంది. అండ్ మనం పిచ్ వరకు వస్తే మార్నింగ్ ఉండే కదా. సో ఆ వాటర్ అనేది ఈ పిచ్ పైన కూడా ఉండే. సో పిచ్ లైట్ మాకు వెట్ అనిపించింది ఇనీషియలీ. మళ్ళీ ఎండ రాగానే పిచ్ సాలిడ్ అయిపోయింది. బట్ స్టార్టింగ్ దానిపైన వాళ్ళు రోల్ చేస్తున్నప్పుడు ఇట్ వాజ్ లైక్ ఇట్లా కొంచెము లైట్ మాయిశ్చర్ ఉండే పిచ్ పైన. సో ఓవరాల్ పిచ్ వాజ్ నైస్. సో ఈ పిచ్ పైన మేము నార్మలీ 2 matches ఆడినాము. ఇది మోస్ట్లీ పిచ్లో షాట్స్ చాలా బాగా పోతున్నాయి, ఎందుకంటే చేసింగ్ పిచ్ అనవచ్చు. మోస్ట్లీ బ్యాటింగ్ లాంగ్ ఆఫ్ చాలా పెద్దగా ఉంది అండ్ రైట్ లెఫ్ట్ చిన్ననే ఉన్నాయి. సో మోస్ట్లీ బ్యాటింగ్ పిచ్ అన్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఇది చూస్తే చాలా పెద్దగా ఉంది పిచ్, కానీ బౌండరీస్ అవన్నీ కూడా పెద్దగానే ఉన్నాయి. కానీ పక్కకి లెఫ్ట్ సైడ్ మనకి కొన్ని ఇల్లులు ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇట్లా మనం కూడా నెక్ ప్రాక్టీసెస్ కూడా చేసుకోవచ్చు అక్కడ పిల్లలతోటి అండ్ దోస్ ఆల్ థింగ్స్. సో ఓవరాల్ గ్రౌండ్ అయితే బాగుంది అండ్ గ్రాస్ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేసిండ్రు. మరి ఎక్కువ తక్కువ అనట్లేదు, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. అండ్ మనం చూస్తే ఇక్కడ ఈ గ్రౌండ్ మొత్తము మనకి సిట్టింగ్ ఏరియాస్, నార్మలీ అంత స్టాండ్స్ ఏం లేవు ఇక్కడ. ఇది ఒక డిసడ్వాంటేజ్. ఇంకా మనకు వాటర్ అది ఇది ఏం ప్రొవైడ్ చేయలేరు ఇక్కడ. సో మీకు చెప్పినా కదా, అట్లా బిల్డింగ్స్ ఉన్నాయి మనకి పక్కకి. సో మనము లెఫ్ట్ సైడ్ కొట్టినాం అనుకో, బిల్డింగ్స్కి ఈజీగా తాకే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా మనము బౌండరీ ఇక్కడ మనకి స్టార్టింగ్ పొద్దున 6 o'clock ఇట్లా లైన్స్ గీస్తున్నాయి. ఇంక ఇట్లనే మనకి బౌండరీ లైన్స్ ఏం లేవు, కానీ ఇట్లా మనం అనుకోవాలి. అండ్ ఇట్లా బిల్డింగ్స్ ఇలా దగ్గరకున్నాయి. సో మనం ఫుల్ మంచి బ్యాట్స్మెన్ ఉంటే ఇట్లా కిటికీలు దానికి దీనికి దాకే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ దిస్ ఈస్ అ వీడియో గైస్ అబౌట్ దిస్ గ్రౌండ్. అండ్ ఇఫ్ యూ ఆర్ interested in more such cricket things, please do subscribe to this channel and wait for the other videos. Thank you.